హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా శ్రీకృష్ణ జననములోని తాత్విక కోణాన్ని ఒక్కసారి స్పృశించే చిరు ప్రయత్నం చేద్దాం మనం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. నిజంగా మనకు భగవద్గీతలో అనేకమైనటువంటి దగ్గర దారులు అంటే షార్ట్ కట్స్ ఇచ్చాడండి పరమాత్మ. మనం ఏదో చదువుతుంటాం కానీ దాన్ని అంత స్పందించినట్టుగా అనిపించదు. ఒక ముఖ్యమైన సూచన ఏం చేశాడంటే, అర్జున నీవు నా యొక్క జన్మలు, వాటిలో నేను చేసిన కర్మలు అవి చాలా దివ్యమైనవి. నీవి వాటిని గనక పూర్తిగా అర్థం చేసుకుంటే, వాటిలో తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు ఇంకా పునర్జన్మ లేదు అన్నాడు. కాబట్టి శ్రీకృష్ణ జననములోని ఆ తాత్విక కోణం ఏంటి ఒక్కసారి మనము చూద్దాం. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడు అంటే మధురలో జన్మించాడు. కంసుడు దేవకీదేవిని వసుదేవుని చెరసాల్లో పెట్టడం, అక్కడ శ్రీకృష్ణ జననం కావడం జరిగింది. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటకరంగానివే మనసా తెగిన పతంగానివే అంటాడు ఒక కవి. చీకటి గుహ నీవు, ఇది చీకటి గుహ అంటే ఆ గుహలో ఏమున్నదో తెలియదు. ముళ్ళ కంపలు ఉన్నాయా, లేకపోతే రాళ్ళు రత్నాలు ఉన్నాయా, బురద ఉందా, నీరు ఉందా తెలియదు. మన పూర్వజన్మలలో మనము చేసుకున్న పాపపుణ్యాలు, మన సంస్కారాలు అన్నీ ఆ చీకటి గుహలో ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆత్మ ఒకటే వెళ్తుందని అనుకుంటామండి. కాదు, మనసు ఏం చేస్తుందంటే ఈ ఇంద్రియాలన్నీ గ్రహించి ఆత్మతో పాటు ఒక శరీరంలోనికి ప్రవేశించి ప్రయాణం చేస్తుంటుంది. ఇట్లా అనేక జన్మల సంస్కారాలు దీంట్లో ఉంటాయి. అలాగే పాపపుణ్యాలు వెంటాడుతూ ఉంటాయి. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు. అంతేకాదు నిరంతరము మనసు ఆలోచిస్తూ ఉంటుందండి. చింతల చెలుగు నీవు, నాటకరంగానివే మనసా. నీవు ఒక పెద్ద నాటకరంగానివే ఓ మనసా. నాటక రంగం మీద ఏమవుతుందంటే వివిధ పాత్రలు ఉంటాయండి. నాటకరంగానివే మనసాని వదిలిపెట్టలేదు, తెగిన పతంగానివే. అది ఒక నాటకం అయితే ఏమవుతుందంటే దానికి ఒక రచయిత, దానికి ఒక దర్శకుడు, ఇట్లా ఉంటుంది. దీనికి తెగిన పతంగం ఎటు పోతుందో తనకే తెలియదు. ఇక్కడ మనకు అతి ముఖ్యమైన పదం నాటక రంగం. ఈ మనసు యొక్క పెద్ద నాటక రంగం అండి. దాంట్లో కంసుడు, వసుదేవుడు, దేవకీదేవి వీళ్ళంతా పాత్రలను పోషిస్తూ ఉంటారు. కంసుడు దేనికి ప్రతీక అంటే రాజస ప్రవృత్తి. అలాగే వసుదేవుడు దేనికి ప్రతీక అంటే సత్వగుణము మనకు వసుదేవుల్లో కనపడుతుంది. దైవీ ప్రకృతి అనేది మనకు దేవకీదేవిలో కనపడుతుంది. ఈ దేవకీదేవి వసుదేవుడు వేరుగా ఉండరు. సత్వగుణము దైవీ గుణములు ఒక్కచోట ఉంటాయి. కాబట్టే కంసుడు వాళ్లను వేరువేరు కారాగారాల్లో బంధించే ప్రయత్నం చేయలేకపోయినాడు. వేరువేరు కారాగారాల్లో బంధిస్తే శ్రీకృష్ణ జననం ఉండదు, కంసవధ ఉండదు. ఇది చాలా కీలకమైనది. అయితే ఇది మనం ఈ తత్వాన్ని మనం ఏదైతే దర్శించదలుచుకున్నామో దాంట్లో ముఖ్యంగా వసుదేవుడు సత్వగుణం అనుకున్నాము కదా,
అలాగే కంసుడు రాజస ప్రవృత్తి, రాజస గుణం అనుకున్నాం కదా. వీటి గురించి మనకు కాస్త వివరంగా తెలవలసిన అవసరం ఉన్నది. మనకు ఈ రాజస ప్రవృత్తి కానీ, సత్వగుణము కానీ, ఇంకొకటి తమో గుణము కానీ, ఈ మూడిటి గురించి మనకు విపులంగా 14వ అధ్యాయము భగవద్గీతలో గుణత్రయ విభాగములో వివరించబడిందండి. అలాగే దైవీ గుణానికి మనము దేవకీదేవి అనుకున్నాము కదా, దైవాసుర సంపద్విభాగ యోగం అని 16వ అధ్యాయం ఉన్నది. మనం ఏం చేయాలంటే సత్వగుణాన్ని, దాని యొక్క లక్షణాలని పూర్తిగా దాన్ని మీకు మీరుగా అధ్యయనం చేయాలండి. సత్వగుణము లక్షణాలు ఏంటి, అలాగే 16వ అధ్యాయంలో ఉన్నటువంటి దైవీ గుణాలేంటి, ఈ రెండు ఒక్కచోట పెడితే కనుక ఇవి వేరువేరుగా ఉండవు అని తెలిసిపోతుంది. ఎక్కడైతే సత్వగుణం ఉంటుందో అక్కడ దైవీ ప్రకృతి ఉంటుంది. అక్కడే కృష్ణ భగవానుడు అవతరిస్తాడు. ఇందాక చీకటి గుహ అన్నాం కదండి, మన పూర్వ వృత్తాంతము మనకు తెలియదు. అలాగే దేవకీదేవి వసుదేవులకు కూడా వాళ్ళకు కూడా తెలియదు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత వాళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తాడు. గతంలో అమ్మ నీవు కృష్ణువి, ఇతను సుతపుడు, మీరు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు నా గురించి. అప్పుడు నేను మీకు ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమైతే మీరు ఏమడిగారంటే నాలాంటి కొడుకుని ఇవ్వమన్నారు. నాలాంటి కొడుకు ఇంకొకడు లేడు, నేనే మీకు కొడుకుగా వస్తానని మీ యొక్క కోరికకు మెచ్చుకొని 3 సార్లు మీకు జన్మించాను. మొదటి జన్మలో నేను పృష్ణి గర్భుడుగా పిలువబడినాను. రెండవ జన్మలో మీకు వామనుడిగా జన్మించాను. అప్పుడు మీరు అదితి కశ్యపుడు. ఇప్పుడు 3వ జన్మ మీకు ఇది దేవకీదేవి వసుదేవుడు. మీకు ఇప్పుడు నేను జన్మించాను, మీకు ఇంకొక మరు జన్మ లేదు. అంటే మనం ఇందాక అనుకున్నాం కదండి, జన్మాంతర సహస్రేషు కృష్ణ భక్తి ప్రజాయతే. ప్రజాయతే అంటే పుడుతుంది. జన్మాంతర సహస్రేషు అంటే వాళ్ళ యొక్క అతిపెద్ద చరిత్ర మనకు వివరించబడింది. మనము కూడా కృష్ణ భక్తి గురించి ప్రయత్నిస్తున్నాము అంటే పూర్వజన్మ సుకృతమే. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి. భగవద్గీత మనకు ఈ విషయంలో ఒక థియరీ పార్ట్ లాగా ఉంటుందండి. ఇందాక చెప్పుకున్నాం కదా, గుణత్రయ విభాగములో నుంచి సత్వగుణాలను మనము బాగా అవగాహన చేసుకోవాలి, చదవాలి. అలాగే దైవాసుర సంపద్ విభాగంలోంచి దైవీ గుణాలు బాగా ఆకలింపు చేసుకోవాలి. ఇది ఒక థియరీ పార్ట్ అనుకోండి. వీటిని మనము తీసుకువెళ్ళి భాగవతం చదివితే అక్కడ దేవకీదేవి వసుదేవుల ప్రతి మాట, ప్రతి కదలిక వీటికి ఒక రూపము దాల్చినట్టుగా ఉంటుందండి. కంసుడు రాజస గుణం అనుకున్నాం కదండి, అది స్ఫుటంగా మనకు కనపడుతుంది. దీనివలన కలిగేటువంటి హాని ఎంతో కూడా మనకు తెలుస్తుంది. కృష్ణ జన్మం గురించి క్లుప్తంగా చెప్పడానికి వీలు కాదు. దీనికి సంబంధించిన మరికొన్ని వీడియోలు మీకు అందజేయబడతాయి. ఈ వెంకటేశ్వర వాణిని మీరు చూస్తూ ఉంటే. స్వస్తి.